వరలక్ష్మి అయితే వైష్ణవి కోసం ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య తన దగ్గరికి వచ్చి, ఏంటి వైష్ణవి కోసం ఆలోచిస్తున్నావా, బాధపడుతున్నావా, తనని ఇంటికి ఎలా తీసుకురావాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, నా బిడ్డను నా దగ్గరికి ఎలాగైనా తీసుకొని రావాలి, అయినా తల్లి దగ్గర నుండి బిడ్డను వేరు చేయడం ఆ దేవుడి తరం కూడా కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ వెన్నెల అయితే సైడ్ నుండి వింటూ ఉంటుంది. ఎలాగైనా నా బిడ్డను నా దగ్గరికి తీసుకొని వచ్చేస్తానని చెప్పేసి అయితే వరలక్ష్మి అంటూ ఉంటుంది. ఇంతలో విష్ణు అయితే మందు తాగి మాట్లాడుతూ ఉంటాడు. నా బిడ్డలను నేను ఎలాగైనా పెంచుకోగలను, నా బిడ్డలను నేను ఎలాగైనా తెచ్చుకొని నా దగ్గర ఉంచుకుంటాను, వాళ్ళతో నేను చాలా సంతోషంగా ఈ జీవితాన్ని అయితే గడిపేస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, ఎలాగైనా నా బిడ్డను నా దగ్గరికి తెచ్చుకొని నేను ఇక్కడి నుండి ఫారెన్కి అయితే చెక్కేస్తాను, ఇక్కడ నా బిడ్డల్ని నేను ఫారెన్ తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళని చాలా సంతోషంగా అక్కడ ఉంచుతాను, మళ్ళీ జన్మలో ఇండియాకి అయితే తిరిగి రాను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, నేను ఎలాగైనా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, ఆ వరలక్ష్మి నుండి వెన్నెలని అయితే తీసుకొని వచ్చేయాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ అయితే వైష్ణవి వింటూ ఉంటుంది. ఏంటి నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.